ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని కంచి కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇది కంచి కామాక్షి అమ్మవారి 16 శుక్రవారముల పూజ. 16 శుక్రవారముల పూజల భాగంగా 6వ వారము నేను చేసుకున్న కంచి కామాక్షి అమ్మ పూజ. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీకు తెలిసిందే. నేను మొదటి శుక్రవారం నుంచి కూడా ఈ పూజలన్నీ నేను పోస్ట్ చేశాను, వీలైతే ఒకసారి చూడండి. ఇది 6వ వారము. 6 దీపాలు పెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నాను అమ్మవారికి. అలాగే మన దగ్గర కామాక్షి దీపం ఉంటే ఆ దీపాన్ని కూడా అమ్మవారిగా భావించి మనము కామాక్షి అమ్మ పూజ చేసుకుంటే చాలా మంచిది. మనము ఎప్పుడు చేసుకునే పూజ కూడా చేసుకుంటాం. లలిత అమ్మవారైనా, కామాక్షి అమ్మవారైనా, లక్ష్మీ అమ్మవారైనా, ఎవరైనా ఒకటే అనుకొని అయితే మనం చేస్తాము. ఎన్ని వారాలైతే మనము అన్ని దీపాలనైతే పెట్టుకోవాలి. అలాగే 16 వారాలు అయిన తర్వాత 16 దీపాలు పెట్టుకున్న రోజుని మనం చిన్న ఉద్యాపనలాగా తాంబూలాలు ఇచ్చుకుంటే మంచిది. ఒక్క అమ్మవారికి ఇచ్చుకున్నా పర్వాలేదు తాంబూలము. పూజ అంటే మనము అమ్మవారి పూజలు ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము, కానీ మనము విశేషంగా కామాక్షి అమ్మ పూజ చేసుకుంటాము 16 రోజులు అని అనుకొని చేసుకుంటే అది చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి కంచి స్వామి ఈ వ్రతాన్ని చేసుకోమని చెప్పినట్లుగా అయితే తెలుస్తుంది. అయినా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అమ్మ కోసం మనం ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా అమ్మని మనసారా ధ్యానం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఇప్పుడు ధనుర్మాసం కూడా కదా, ఏ అమ్మని పూజ చేసినా ఒకటే. కాకపోతే 16 శుక్రవారాలు అని అనుకొని 16 దీపాలు పెట్టుకొని అమ్మవారికి ఒక్కొక్క వారము ఒక్కొక్క దీపం చొప్పున 2 వారాలకి 2, 3 వారాలకి 3 అలా మనం చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచిది కూడా. కామాక్షి అమ్మ మూర్తి ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లలిత అమ్మవారినైనా, లక్ష్మీ అమ్మవారినైనా సరే పెట్టుకొని మనము పూజ అయితే చేసుకోవచ్చు. ఏ పూజ చేసినా మనము ముందుగా గణపతికి షోడశోపచారాలు చేసిన తరువాత అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేసి అదాంగ పూజ కూడా చేసుకున్న తరువాత అష్టోత్తర శతనామావళి చదువుకొని కుంకుమ పూజతో అమ్మవారికి, తర్వాత అమ్మవారి స్తోత్రము ఉంటుంది, కామాక్షి స్తోత్రం అని, అది కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇవేవి తెలియకపోతే ఒక్క లలితా సహస్రనామం చదువుకుంటూ అమ్మ పూజ చేసుకున్న చాలా చాలా మంచిది. తప్పకుండా మీరు ఆ కామాక్షి అమ్మ 16 వారాల పూజ అయితే చేసుకోండి. అంటే ఈ పూజ వేరేగా చెయ్యాలి, ఇది ఉందా లేదా అని ఏమి కాదు. మనం ఎలాగో పూజలన్నీ చేసుకుంటామో దానిలో భాగంగా శుక్రవారాలు పూజ చేసుకుంటాం. మనము సంతోషమాత పూజ చేసుకుంటాము, అలాగే లలిత అమ్మవారి పూజ చేసుకుంటాము, మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటాము. దానిలో భాగంగా మనము ఒక 16 వారాలు నియమం పెట్టుకొని మనము కామాక్షి అమ్మ పూజ 16 శుక్రవారాలు పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే దీనికి ప్రసాదాలు ఇవి ఉండాలి నియమాలు అంటే కాదు. తెల్ల ఉల్లి తినకుండా ఉంటే చాలు. రోజంతా అమ్మవారి నామాన్ని చెప్పుకుంటూ మనం కాలం గడిపితే ఒక్కరోజు సరిపోతుంది. అలాగే 16 శుక్రవారాలు అమ్మని ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. మనకి చూస్తుండగా 16 శుక్రవారాలు కూడా అయిపోతాయి, అప్పుడే అయిపోయాయా అని కూడా అనిపిస్తుంది. అలాగే మధ్యలోన అమ్మవారి దర్శనాలు కూడా మనకు అవుతుంటాయి. ఏవైనా అనుకోకుండా అమ్మ ప్రసాదాన్ని అయితే అమ్మవారి 16 శుక్రవారాల పూజ అయితే మీరు అందరూ తప్పకుండా చేసుకోండి, చాలా మంచిది. ఏది రాకపోయినా పర్వాలేదు, లలితా సహస్రనామంతో చేసుకోండి. అమ్మవారికి షోడశోపచార పూజ, వినాయక పూజ అనంతరం షోడశోపచార పూజ చేసుకొని ధూపం, దీపం, నైవేద్యం, హారతి అన్నీ ఇచ్చుకొని అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇందులో భాగంగా ఇది 6వ వారం పూజ నాది. ఇది ఇంకా 10 వారాలు ఉంటాయి. నేను అన్ని వారాల వీడియోస్ కూడా షార్ట్స్ పెడుతుంటాను, అలాగే కమ్యూనిటీలోని పిక్స్ కూడా పోస్ట్ చేస్తుంటాను. వీలుంటే ఇలా చిన్న వీడియో కూడా చేసి పెడుతుంటాను. తప్పకుండా మీరైతే మిగతా వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడైతే మనము కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు చెప్పిన కొన్ని సూక్తులు అయితే తెలుసుకుందాము. జయ జయ శంకర, హరహర శంకర,
పరమ జ్ఞానులు విరాగులు అద్వైతానుభవమునందినవారు అట్టే సమాధిలో కూర్చోక ఆ నిరాకార పరబ్రహ్మ ఆకారాన్ని చూడాలని ఆకాంక్షిస్తూ భక్తి చేస్తారు. 2. మనలనందరినీ 4 తెగలుగా భగవంతుడు విభజించి ఉన్నాడు. ఆర్తుడు, అర్ధార్థి, జ్ఞాని, జిజ్ఞాసువు అన్నవే ఆ విభాగాలు. ఈ నలుగురిలోనూ జన్మ పరంపర నుండి విముక్తి పొందేది జ్ఞాని ఒక్కడే. 3. ఈశ్వరుడు నిష్క్రియుడు, అకర్త, అసంగుడు. ఆయన చేసే కర్మ కానీ కర్మఫలం కానీ ఆయనను బంధించడం లేదు. దీనిని గురించి తెలుసుకోవడమే ఈశ్వర తత్వం. 4. ఈ లోకం ఈశ్వరమయం. మనము చూసేదంతా ఈశ్వర స్వరూపం. ఇక్కడ నానాత్వమేమీ లేదు. 5. లోకములో ఎంతైనా చీకటి ఉండొచ్చు, కానీ జ్ఞానభాస్కరుడు ఉదయించినట్లయితే ఈ చీకట్లు ఏమి చేయగలవు? మీ కర్మలను సకృత్తుగా చేయండి, అదే ఈశ్వరార్చన. ఇలాగా ఈరోజైతే నేను 16 శుక్రవారాల పూజ 6వ వారం చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.